నల్గొండలోని వల్లభరావు చెరువులో అయితే మన నిమజ్జన శోభయాత్ర కంప్లీట్ చేసుకొని గణనాథుడు నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నారు. సో ట్రైన్ల సహాయంతో జిహెచ్ఎంసీ వారైతే మరి నిమజ్జన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు ఇక్కడ. సో ఈ శోభయాత్రలో నిమజ్జనానికి వచ్చినటువంటి విగ్రహాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళే దగ్గరుండి నిమజ్జనాన్ని పూర్తి చేస్తున్నారు. సో ఆ విజువల్స్ అయితే మనం ఇప్పుడు చూడొచ్చు కదా. మరి శోభయాత్ర కంప్లీట్ చేసుకొని వచ్చి దిగ్విజయంగా మరి ఆ గణనాథుడు మరి ఈరోజు నిమజ్జన శోభయాత్రలో కంప్లీట్ చేసుకున్న తర్వాత మరి ఇంటిలోకి వెళ్ళిపోతున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. గణనాథుడు పూజలు నవరాత్రులు పూర్తి చేసుకున్న సందర్భంగా నల్గొండ పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటూ నల్గొండ పట్టణ ప్రజలందరికీ ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో చూస్తున్నాం కదా మరి నిమజ్జన కార్యక్రమాలు అయితే అంగరంగ వైభవంగా ఎన్ఎంసీ వాళ్ళ సహకారాలతో వాళ్ళే ఇక్కడ దగ్గరుండి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకైతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా సంతోషంగా వారు ఎంత చక్కగా అయితే నవరాత్రి ఉత్సవాలని ముగించుకున్నారో అంతే సంతోషంగా నిమజ్జన కార్యక్రమం కూడా పూర్తి చేసుకొని వెళ్తున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. నల్గొండ పట్టణ ప్రజలందరికీ ఇంత పూర్తి సహకారం అందిస్తున్న అధికారులకు మరియు సిబ్బందికి అందరికీ నల్గొండ పట్టణ ప్రజల తరఫున కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నారు. మరి భక్తులు జై గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి బెల్ట్ పడతాయి నీ సైడే పడాలి ఇటు సైడ్ పడుతుంది బెల్ట్ పడతాయి నీ సైడే గుంజుకోవాలి చూస్తున్నాం కదా మరి గంగమ్మ ఒడిలోకి అయితే నవరాత్రులు పూర్తి చేసుకుని ప్రజలందరి చేత పూజలు నిర్వహించుకున్న గణనాథుడు మరి ఇప్పుడు చూసినట్టయితే గంగమ్మ ఒడిలో నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నారు. సో ఆ గణనాథుడు మళ్ళీ మనకు వచ్చే సంవత్సరం అందరూ ఆరోగ్యాలతో ఉంటూ సంతోషంగా ఉండాలని మళ్ళీ నవరాత్రి ఉత్సవాలు సంతోషంగా జరుపుకోవాలని జై అంటూ ఆ నినాదాలతో వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండ పట్టణంలోని వల్లభరావు చెరువు దగ్గర మరి 9 రోజుల నవరాత్రి ఉత్సవాలను ముగించుకొని ఈరోజు శోభయాత్రలో భాగంగా డ్యూటీలో ఉన్నటువంటి నిమజ్జనానికి వస్తున్న విగ్రహాలను ఎలా గైడ్ చేస్తూ ఎలా నిమజ్జనం చేయాలో చెప్తూ ఈరోజు డ్యూటీలో మరి రకరకాల ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ గైడ్ చేస్తూ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళని సరైన పద్ధతిలో నిమజ్జనం పూర్తి చేసుకొని వాళ్ళు క్షేమంగా ఇంటికి వెళ్ళేలా ప్రతినిత్యం వారి సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి నల్గొండ పట్టణ మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ విజయబాయి గారు మనతో ఉన్నారు. సో మేడం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్తే మేడం, వెల్కమ్ టు సత్య న్యూస్. ఈరోజు శోభయాత్రలో భాగంగా చాలామంది గణనాథులను అయితే ఇక్కడికి తీసుకొస్తున్నారు. మరి ఎలాంటి సూచనలు సలహాలు వారికి ఇస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ సహకారం ఎలా అందిస్తున్నారు? ముందుగా నా పేరు విజయాబాయి అండి, నల్గొండ మహిళా పోలీస్ ఎస్ఐ. ముందుగా నల్గొండ ప్రజలందరికీ కూడా ఈరోజు ఇమర్షన్ శుభాకాంక్షలు. సో నేను మా నల్గొండ ఎస్పీ గారి ఆధ్వర్యంలో వల్లభా చెరువు దగ్గర బందోబస్తు డ్యూటీ చేశారు. నాకు షిఫ్ట్ వైజ్గా నడుస్తుంది. డీజే లేకుండా మొట్టమొదటిసారిగా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో డీజే లేకుండా మరి గణేష్ నిమజ్జనం చేసుకోవాలని సూచించారు. వారి సూచనల మేరకు ఇంతకుముందే మన మినిస్టర్ గారు వచ్చారు, అడిషనల్ ఎస్పీ గారు వచ్చారు, వారి సూచనలు కూడా ఇచ్చారు. మరి ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు కూడా వచ్చి
మరి వారి సూచనలు కూడా పాటిస్తూ ఉన్నాము. మేము 2 షిఫ్ట్స్గా డ్యూటీ చేస్తూ ఉన్నామండి. ఇప్పుడు కాదు కానీ 3 o'clock 4 o'clock నుంచి స్టార్ట్ అవుతాయి. పటిష్టంగా బందోబస్తులు చిన్నపిల్లలు రానియకుండా ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ను కూడా వాళ్ళకి మేము మా సూచనల ప్రకారంగానే ఆ యొక్క నిమజ్జనాన్ని చేస్తూ ఉన్నాము. పటిష్టమైన బందోబస్తులు అయితే ఏర్పాటు చేశాము. సో ఇక్కడైతే మరి విగ్రహాలని పిఓపి విగ్రహాలు అండ్ అలాగే మట్టి గణపతులు కూడా వస్తున్నాయి. మరి వాటిని సపరేట్ నిమజ్జనం ఏమైనా ఏర్పాటు చేశారా లేదా అన్ని విగ్రహాలు ఒకే దగ్గర? అట్లా ఏం లేదండి, అంటే అన్నీ చేస్తున్నాము. కాకపోతే 7 feet వరకు 7 to 8 feet వరకే ఇక్కడ నిమజ్జనం చేస్తూ ఉన్నారు. మిగతా హెవీ ఉన్నాయి అయితే 14 మైల్ కాడికి వెళ్ళి అక్కడ నిమజ్జనం చేసుకోమని సూచించారు. కాబట్టి ఇక్కడ 7 to 8 feet వరకు ఇక్కడ నిమజ్జనం చేస్తాము. సో మేడం, మరి వచ్చే భక్తులకు ఏమైనా మంచినీటి సౌకర్యం కానీ అలాంటి ఏర్పాట్లు ఏమైనా చేశారా? ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అంత చేశారు. వాటర్ ఫెసిలిటీ కానీ మామూలుగా వాళ్ళకి వచ్చేవాళ్ళు అందరికీ ఏర్పాటు చేశారు. చూస్తున్నాం కదా, మరి ఈసారి అయితే లాస్ట్ టైం లాగా కాకుండా ముఖ్యంగా డీజేలు అనుమతి లేకుండా మొదటిసారి నవరాత్రి ఉత్సవాలు ముగించుకొని నిమజ్జన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. సో యువకులకి కూడా పటిష్టమైన వారికి సంబంధించిన సూచనలు ఇస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడడంలో భాగంగా పిఓపి విగ్రహాలను అవాయిడ్ చేసి ఈసారి ఎక్కువ మొత్తంలో మట్టి గణపతులకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది నల్గొండ పట్టణ ప్రజలు. సో ఎస్పీ అండ్ కలెక్టర్ ఆదేశాలతో పోలీసు వారు పటిష్టమైన బందోబస్తుతో వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారైతే పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ఈ రోజు జరుగుతున్నటువంటి నిమజ్జన కార్యక్రమాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారు భక్తులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. సో స్టే ట్యూన్డ్ టు సత్య న్యూస్. వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండ పట్టణంలోని వల్లభరావు చెరువులో నిమజ్జనానికి చేసినటువంటి గణపతులని చూస్తున్నాము. సో మరి వీరు శోభయాత్ర అయితే చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకుని చెరువు దగ్గరికి అయితే చేరుకున్నారు. వారు ఎక్కడి నుంచి వస్తున్నారు, అసలు ఈ నవరాత్రి ఉత్సవాలు వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, వారి మాటలు అడిగి తెలుసుకున్నాం. వెల్కమ్ టు సత్య న్యూస్ సార్, నమస్తే. మీ అందరికీ ముందుగా శోభయాత్ర శుభాకాంక్షలు. సో నవరాత్రి ఉత్సవాలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఇన్ని రోజులు? ఇంట్లో నిలబెట్టిన నవరాత్రి వినాయకుడిని అంగరంగ వైభవంగా గత 9 రోజులకి వెళ్ళి చాలా వైభవంగా జరుపుకున్నాము. ఉదయం సాయంత్రం నిష్ఠగా పూజలు చేసి అంగరంగ వైభవంగా వేడుకలు చేసుకొని 10వ రోజు విజయవంతంగా శోభాయాత్రను పూర్తి చేసుకుని వల్లభాచెరువు దగ్గరికి నిమజ్జనం నిమిత్తం తీసుకొచ్చాము. చాలా సంతోషంగా ఉంది. చాలా వైభవంగా పిల్లలు పెద్దలు అందరము చాలా నిష్ఠగా 9 రోజులు పూజలు చేసుకొని పూర్తి చేసుకున్నాం. విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. పెట్టారు కదా, మరి గణేష్ దగ్గర నువ్వేం చేసావు? గణేష్ మండపంలో ఎలాంటి పూజలు చేసావు? మరి కొబ్బరికాయలు అలా కొట్టావా? డాన్స్ వేసావా? ఇంకా ఏమేం చేసావు? అటు చూడు, కెమెరా వైపు చూడు. బుక్స్ పెట్టి పూజ చేసిన. ఎందుకు మరి బుక్స్ ఎందుకు పెట్టావు అక్కడ? మంచి చదువు వస్తుంది. మంచి చదువు ఏం చేద్దాం అనుకుంటున్నావు? జాబ్ చేయాలి. ఏం జాబ్ చేస్తావు నువ్వు పెద్దయ్యాక? పోలీస్. చెప్పరా చిట్టి తల్లి, నువ్వేం చేసావు ఇన్ని రోజులు గణపతి మండపం దగ్గర? డాక్టర్. చదువుకున్నావా? మండపం దగ్గర కూడా చదివావా? మరి గణేష్ ని ఏమని మొక్కుకున్నావు? మంచిగా చదువు రావాలని మొక్కుకున్నావా? మరి పూజలు చేసావా? ప్రసాదాలు ఇచ్చావా గణపతికి? ఎలాంటి ప్రసాదాలు చేశారు మమ్మీ ఇంట్లో? పులిహోర. మరి తీసుకొచ్చావా ఇక్కడికి పులిహోర? అప్పుడే అయిపోయిందా? వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో చూస్తున్నాం కదా, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఉత్సాహంగా ఈ శోభయాత్రని విజయవంతం చేసుకుంటూ ఈరోజు చెరువు దగ్గరికి అయితే చేరుకున్నారు. మరి ఇంకొంతమంది కూడా వినాయకుని విగ్రహాలతో ఇక్కడ ఉన్నారు. సో వారు మరి నవరాత్రి ఉత్సవాలను ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మీరు నల్గొండ రామగిరి. సో శోభయాత్ర అయితే చాలా బ్యూటిఫుల్ గా తీసుకొచ్చారు. అవన్నీ నియమ నిబంధనలతో అన్ని పూజా కార్యక్రమాలు చేశామండి ఇంట్లో. ఇదే మొదటిసారి 9 రోజులు ఇంట్లో నిర్వహించడం కూడా
చాలా బాగా అనిపించింది. ఈరోజు శోభాయాత్రకు తీసుకొచ్చాం నిమజ్జనం చేయడానికి. సో సూపర్ అండి. చూస్తున్నట్టయితే మట్టి గణపతులను కూడా తీసుకొచ్చారు. మరి ఇందులో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారండి? ఇంకా 9 days పూజ చేసామండి. మార్నింగ్ సాయంత్రం నైవేద్యాలు పెట్టడము, పూజ చేయడం చేసామండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇదే ఫస్ట్ టైము కానీ నిమజ్జనం చేయడం కూడా ఒక నిమిషం ఎలానో అనిపిస్తుంది. 9 days ఇలా 9 days మీరు ఒక అఫెక్షన్తో దేవుడు మాతో పాటు ఉన్నాడు కదా, చాలా హ్యాపీగా ఉంది. ఓకే, చూస్తున్నాం కదా. మరి మీరు యువతులు కూడా చాలా మంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి సో ఈ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటూ వచ్చారు మీరు ఇంటి దగ్గర నుంచి? మీరు ప్రతి సంవత్సరం నిమజ్జనం ఇలాగే శోభయాత్ర చేస్తారా? అసలు మీరు ఇది మొదటిసారి ప్రతిష్ఠించడం మన గణపతిని, లేదంటే మీరు ఇంతకుముందు ప్రతి సంవత్సరం చేస్తున్నారా? ప్రతి సంవత్సరం మేము చేస్తాం. 9 days ఉంచుతాం. 9 days ఏమేమి కార్యక్రమాలు చేస్తారు మీరు? డైలీ పూజలు చేస్తాం, మార్నింగ్ ఇంకా ఈవినింగ్. ఎలాంటి పూజా కార్యక్రమాలు, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? భక్తితోటి చేస్తాం. ఇంకా ప్రసాదాలు చాలా మంది చేస్తాం. చాలా మంది అంటే కమిటీ సభ్యుల్లాగా ఉంటారా? మీ కాలనీ ఇంట్లో. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో చేస్తున్నారా? సో మరి శోభాయాత్రలో మీరు ఎలాంటి ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చారు? చూస్తారు డిఫరెంట్గా క్యాబ్స్ అవన్నీ పెట్టుకొని వచ్చారు కదా. డాన్స్, డీజేలో అనుమతి లేదు కదా. బ్యాండ్ డాన్స్. సో చూస్తున్నాం కదా, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళైతే చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ శోభాయాత్రను అయితే దిగ్విజయంగా పూర్తి చేసుకొని మరి నిమజ్జనానికి చెరువు దగ్గరికి రావడం జరిగింది. సో ప్రతి సంవత్సరం వారు ఇలాగే గణపతులను ప్రతిష్ఠించుకొని పూజా కార్యక్రమాలు చేసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనం అయితే క్షేమంగా చేసుకొని వాళ్ళు వెళ్ళాలని కోరుకుంటూ స్టే ట్యూన్ టు సత్య న్యూస్. బాయ్ బాయ్ గణేశ, జై జై గణేశ, బాయ్ బాయ్ గణేశ, బోలో గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్పా. సో నల్గొండ పట్టణంలో వల్లభరావు చెరువులో అయితే నిమజ్జనానికి గణేశుడితో వచ్చినటువంటి మహిళా భక్తులు చాలా మంది ఉన్నారు. సో వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ నవరాత్రి ఉత్సవాలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో వారి మాత్రం అడిగి తెలుసుకున్నాం. వెల్కమ్ టు సత్య న్యూస్ మేడం. ముందుగా మీకు శోభయాత్ర శుభాకాంక్షలు. సో నవరాత్రి ఉత్సవాలు ఎలా సెలబ్రేట్ చేశారు? మేము చాలా బాగా చేసుకున్నామండి. మాది పద్మవంశీ టవర్స్ రామిది. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు కూడా కోలాటాలు వేస్తున్నారు. నిమజ్జనం చేసినాక అందులో పార్టిసిపేట్ చేయాలి. సో నవరాత్రి ఉత్సవాలు అంటే మీ ఇంట్లో పెట్టుకున్న గణపతిని ఇంట్లో ప్రతిష్ఠించుకున్నారా? సో ఎలా చేశారు ఈ నవరాత్రి ఉత్సవాలు ఇంట్లో? ఇంట్లో చాలా బాగా చేసుకున్నామండి. మేము నెక్స్ట్ డేనే తీసుకొచ్చి మేము కింద పెట్టుకున్నాము. కింద అపార్ట్మెంట్లో 9 రోజులు అయిపోయింది. ఇవాళ నిమజ్జనం. సో మరి గణపతి మండపం దగ్గర మీరు ఈ నవరాత్రి ఉత్సవాలలో ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకున్నారు? కోలాటాలు వేసుకున్నాము. పిల్లలు పార్టిసిపేట్ చేశారు. పాటల ప్రోగ్రామ్స్ ఇవన్నీ కచేరీలు అన్నీ జరిగాయి. మరి ఇంటి దగ్గర నుంచి ఏ టైంలో బయలుదేరారు? ఇక్కడ వరకు రావడానికి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు? మా సొంత వెహికల్లో బయలుదేరామండి. మాకు 15 minutes మళ్ళీ రష్ ఎక్కువ ఉంటారని తొందరగా వచ్చాము. ఓకే అండి, చూస్తున్నాం కదా, మార్నింగ్ నుంచి వాళ్ళు పూజా కార్యక్రమాలు అయితే ముగించేసుకొని నిమజ్జనానికి గణనాథుడితో చెరువు దగ్గరికి అయితే చేరుకున్నారు. సో వారు క్షేమంగా నిమజ్జనం చేసుకొని ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మీరు దండం పెట్టండి మేడం, మేము వాటర్ వేసుకుంటాం. బ్రో ఆగండి బ్రో.
వీళ్ళ ఫ్యామిలీ రాదైనా లోని వల్లభరావు చెరువులో అయితే మన నిమజ్జన శోభయాత్ర కంప్లీట్ చేసుకొని గణనాథుడు నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నారు. సో ట్రైన్ల సహాయంతో జిహెచ్ఎంసీ వాళ్ళైతే మరి నిమజ్జన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు ఇక్కడ. సో ఈ శోభయాత్రలో నిమజ్జనానికి వచ్చినటువంటి విగ్రహాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళే దగ్గరుండి నిమజ్జనాన్ని పూర్తి చేస్తున్నారు. సో ఆ విజువల్స్ అయితే మనం ఇప్పుడు చూడొచ్చు. మేడంతో మాట్లాడి మేడం కింద తీసుకుంటావా? పైకి పోదాం మీడియా చూస్తున్నాం కదా మరి శోభయాత్ర కంప్లీట్ చేసుకొని వచ్చి దిగ్విజయంగా మరి కూడా తీసినా कितना सोने चला दिए वो गुंजाइरा नाइट नहीं अरे गुंजाइरा मीडिया वाला तो याद है थोड़ी पड़ेगी आणि खातो बघा त्याला పెద్దది లేదు మార్నింగ్ ఎంత జర తొందరపడ్డా పోనీ ఏం కాదు చలో దానికి అడ్డం వచ్చి నిలబడతానా
దేనికరా అట్లనే అది వేసుకొని ఇట్లా ఇట్లా లేదంటగా ఒక ఎంతమంది సిబ్బంది అంతా 60 మంది సిబ్బంది ఉన్నారు ఇప్పుడు పాల్గొన్నారు. మరి సో ఈ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటూ వచ్చారు మీరు ఇంటి దగ్గర? మీరు ప్రతి సంవత్సరం నిమజ్జనం ఇలాగే శోభయాత్ర చేస్తారా? అసలు మీరు ఇది బాయ్ బాయ్ గణేష బాయ్ బాయ్ గణేష బాయ్ బాయ్ గణేష బాయ్ బాయ్ గోరియా గోరియా ఇంకో రోజు చెప్పండి వేరే టోల్ చెప్పండి ఇక బరువుందా మేడం 2 వయసు చెడు చెడు గణేష్ చెడు గణేష్ అట్లా గణేష్ వాటర్ వీడియోలు చూడు చిన్న కనిపిస్తుందా? ఆల్రెడీ నేనే కాదు కొంచెం దూరం చెడు చెడు గణేష్ చెడు గణేష్ అట్లా గణేష్
వాళ్ళ మమ్మీ కాడికి బాయ్ గణేష్ బాయ్ బాయ్ గణేష్ బాయ్ గణేష్ బాయ్ చూసినట్టే ఉన్నారు వీడియోలు చూడు చిన్న కనిపిస్తుందా ఆల్రెడీ నేనే కాదు కొంచెం దూరం